ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకోవాలి. ఆ తప్పునికి పర్యవసానాల గురించి ప్రస్తావించాలి. తప్పునకు దారి తీసిన పరిస్థితుల్ని వివరించాలి. కానీ ఆ ప్రయత్నం చేయకపోగా వితండవాదం చేస్తే అది ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నదని ఇట్టే చెప్పొచ్చు. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో కూడా వైసీపీ వాదన అలానే ఉంది. సకల శాఖ మంత్రి సజ్జల వారు ఆలస్యంగా స్పందించారు. చిన్నపిల్లాడి చాక్లెట్ మాదిరిగా వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగతా అల్లర్ల మాట ఏమిటని ప్రశ్నించారు. పోలింగ్ జరిగిన 10 రోజుల తర్వాత ఆ అల్లర్ల మాట ఏంటని ప్రశ్నించి తన బేలతనాన్ని చూపించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లపై సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అందులో భాగంగా మాచర్ల నియోజకవర్గంలో 200 పోలింగ్ కేంద్రాల్లో సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. అందులో ఒక కేంద్రంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ఈవీఎంలను ధ్వంసం చేయడం కనిపించింది. అక్కడున్న వారితో గొడవకు దిగడం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై స్పందించే క్రమంలో సజ్జల మాట్లాడిన తీరు మాత్రం వివాదాస్పదంగా మారింది. మరి మిగతా ప్రాంతాల్లో టీడీపీ నేతలు ధ్వంసం చేసిన ఈవీఎంల మాటేమిటని ప్రశ్నించారు సజ్జల. అంటే పోలింగ్ తర్వాత పిన్నెల్లి ఎపిసోడ్ బయటపడిన తర్వాత సజ్జల వారు ఈ ప్రశ్నలు సంధించడంపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సజ్జల ఆరోపించిన మాదిరిగా టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారని అనుకుందాం. అదే జరిగితే ఒక్క వైసీపీ నేత అయినా ప్రశ్నించేవారు కదా. రాష్ట్ర వ్యాప్తంగా 151కి పైగా స్థానాలను గెలుచుకుంటామన్న జగన్ ప్రస్తావించేవారు కదా. దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసేవారు కదా. అటు సాఫీగా ఎన్నికలు జరిగాయని జగన్ విదేశాలకు వెళ్లారు. ఏపీలో అలజడులు రేగాయని కేంద్ర బలగాలు వచ్చాయి. సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. అందులో భాగంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం బయటపడింది. అప్పటి వరకు తెలుగుదేశం సైతం విధ్వంసాలకు పాల్పడిందని వైసీపీ నేతలకు తెలియకపోవడం, ప్రస్తావించకపోవడం ఏంటనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ ఎలక్షన్ కమిషన్ సీరియస్ యాక్షన్కి దిగేసరికి ఇప్పుడు సజ్జలవారు సెలవివ్వడం మాత్రం హాస్యాస్పదంగా ఉందని సర్వత్రా వినిపిస్తున్నమాట. ఎన్నికల సంఘంపై సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. మామూలుగా అయితే ఇలాంటి సమయంలో ఆయన మీడియా ముందుకొచ్చి కుట్ర సిద్ధాంతాలు వల్లించాలి. కానీ ఆయన రావడం లేదేమిటా అనుకుంటున్నారు. ఆయన ఈ దేశంలో లేరని తేలిపోయింది. చిల్లవ్వడానికి విదేశాలకు వెళ్లారా, లేకపోతే పనులు చక్కబెట్టడానికా అన్నది వారికే తెలియాలి. కానీ ఈసీపై ఆయనకు మండింది. అందుకే ఎక్స్లో కొన్ని ప్రశ్నలతో పోస్టు పెట్టారు. సజ్జల మొదటి ప్రశ్న ఏమిటంటే వీడియో ఎలా బయటకు వచ్చిందని. ఇప్పుడు వీడియో బయటకు రావడం తప్పన్నట్లుగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. తాము ఏం చేసినా ఏమీ బయటకు రాకూడదన్నట్లుగా సజ్జల ప్రశ్నలున్నాయి. అది బయటకొచ్చింది కాబట్టి మండదా అన్నట్లుగా ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ఇతర చోట్ల కూడా ఈవీఎంలను ధ్వంసం చేశారని, వాటిని కూడా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. పోలింగ్ బూత్ బయట జరిగిన ఘర్షణలకు సంబంధించి కొన్ని వీడియోలు రిలీజ్ చేసి వాటిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్లు చూస్తే తాము అనుకున్నట్లుగా జరగట్లేదన్న మంట ఎక్కువగా ఉందన్న అభిప్రాయం సహజంగానే వస్తుంది. మాచర్లలో ఎలాంటి పోలింగ్ జరుగుతుందో అందరికీ తెలుసు. దానికి స్థానిక ఎన్నికలే సాక్ష్యం. అయినా అక్కడేదో పీస్ఫుల్గా ఎన్నికలు జరుగుతుంటే ఈసీ చెడగొట్టిందన్నట్లుగా మాట్లాడుతున్నారు. పిన్నెల్లిని తప్పించి వైసీపీ ఘోర తప్పిదానికి పాల్పడిందని ఈసీపై నిందలు వేస్తూ తమ పరాజయాన్ని పబ్లిక్గా ఒప్పుకున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.